బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది. భారీ ఊరట లభించిందని చెప్పాలి. కోడికత్తి కేసు శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్కు బెయిల్ లభించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి. సుజాత, గత కొద్ది రోజులుగా ఈ విచారణకు సంబంధించి కోడికత్తి కేసులో నిందితుడైనటువంటి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరుకు సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది. అలాగే ఇటీవల 6 కుటుంబ సభ్యులు కూడా బెయిల్ కు సంబంధించినటువంటి తనకు బెయిల్ ఇవ్వాలని రిమాండ్ ఖైదీగానే దాదాపు 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడని చెప్పి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడవద్దు అనేది ఒక కండిషన్ మాత్రం పెట్టినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో జరిగినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి కేసులో ప్రధాన నిందితుడు ఈ కోడికత్తి కేసులో కోడికత్తితో దాడి చేశాడు అనే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ శ్రీనివాసరావు సంబంధించి ఆ రోజు నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఇక అలాగే ఈ విచారణ పలు దశల్లో కోర్టుకు, హైకోర్టుకు, అలాగే ఎన్ఐఏ కోర్టుకు కూడా మారుతూ వచ్చింది. ఎన్ఐఏ కోర్టు విచారణలో కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఈ విచారణకు సంబంధించి ఆయన హాజరైతే తనకు బెయిల్ వస్తుంది అంటూ గతంలో కూడా శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దశలో ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. అయితే శ్రీనివాసరావు వైపున సలీం అనేటువంటి లాయర్ దీనికి సంబంధించినటువంటి కేసును హైకోర్టులో వాదిస్తూ వచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇమీడియట్ గా బెయిల్ కావాలని చెప్పి తను చేసినటువంటి అప్పీల్ కు అనుగుణంగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కండిషన్ విధించడం వల్ల ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతి కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఎక్కడ మీడియాతో కానీ బయట కానీ మాట్లాడేటువంటి అవకాశం అయితే లేకుండా పోయింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.